கர்த்தருக்கு ஸ்தோத்திரம். விழுப்புரம் புதிய பந்தோக சபை வழங்குறதான தேவ சமாதான நேரம் என்ற நிகழ்ச்சியில் உங்கள் మధ్యలో కర్తర్ என்னை கொண்டு வந்துగాను కర్తருக்கு நன்றி சொல்கிறேன். ప్రైజ్ లార్డ్. వందనాలు తెలియజేసుకుంటున్నాం. విழுப்புరం పుதிய బెందగోస్త సభ నుండి దేవ సమాధానం ఆ సమయం కొరకు ఇప్పుడు మనం వచ్చున్నాము. అయ్యగారు మాట్లాడబోతున్నారు. అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ இந்த நாளின் செய்தியின் தலைப்பு ఈ దినం మన యొక్క ప్రసంగం యొక్క హెడ్డింగ్ கர்த்தருக்கு காத்திருக்கிறவர்களே. దేవుని కొరకు వేచి ఉండేవారు. இது சங்கீத புஸ்தகம் 31ஆம் அதிகாரம் 24ஆம் வசனம் இப்படி சொல்லுகிறது. మరి కీర్తన పుస్తకంలో 31వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. கர்த்தருக்கு காத்திருக்கிறவர்களே, దేవుని కొరకు వేచి ఉండేవారు, நீங்கள் எல்லாரும் திடமனதா இருங்கள். మీరందరూ కూడా మరి ధైర్యం కలిగిన హృదయంతో ఉన్నారు. அவர் உங்கள் இருதயத்தை ஸ்திரப்படுத்துவார். మీ యొక్క హృదయాన్ని ఆయన స్థిరపరచును. இன்றைக்கு அநேகருக்கு அநேக காரியங்களில் காத்திருக்கிறதுல பொறுமை இல்லாமல் இருக்கிறார். ఇప్పుడు అనేక మంది కూడా మరి వేచి ఉండటంలో మరి నిదానం లేకుండా ఉంటున్నారు. ஒரு மனுஷன் ஒரு காரியத்துக்காக ஒருத்தருக்காக காத்திருக்க வேண்டுமானால் ఒక విషయం కొరకు మనం వేచి ఉండాలని అనుకుంటే, கர்த்தரிடத்திலிருந்து ஒரு காரியத்தை நாம் பெற்றுக்கொள்ள காத்திருக்க வேண்டுமானால், దేవుని నుండి మనం ఒక కార్యాన్ని మనం పొందుకోవాలని ఉంటే அது நடக்கும், அது கிடைக்கும் என்ற நம்பிக்கையோடு இருந்தால் மாத்திரமே అది దొరుకును, మనం పొందుకుంటామని ఒక నమ్మకంతో మనం ఉండాలి. நாம் காத்திருக்க முடியும். మనం వేచి ఉండడానికి వీలు పడుతుంది. இல்லாவிட்டால் நாம் காத்திருக்க முடியாது. లేదంటే మనం ఆ విధంగా వేచి ఉండలేం. சங்கீத புஸ்தகம் 34ஆம் அதிகாரம் కీర్తనల పుస్తకం 34వ అధ్యాయంలో 4ஆம் வசனம் 5ஆம் வசனம் 6ஆம் వచనం இப்படி మరి 4, 5, 6 వచనంలో మనం చూసినప్పుడు, நான் కర్తரை தேடினேன், నేను దేవుని వెతికాను, அவர் எனக்கு செவி கொடுத்து ఆయన నాకు చెవిచ్చారు, என்னுடைய எல்லா பயத்துக்கும் நீங்களாக்கி నన్ను అన్ని భయాలకు కూడా తొలగించారు. அவர்கள் அவரை நோக்கி பார்த்து பிரகாசம் அடைந்தார்கள். వారు నన్ను చూసి ప్రకాశం పొందారు. அவர்கள் முகங்கள் வெட்கப்படவில்லை. వాళ్ళ ముఖాలు కూడా సిగ్గుపడలేదు. இந்த ஏழை கூப்பிட்டான், ఈ బేద అయిన వారు మరి నేను పిలిచాను. கர்த்தர் கேட்டு దేవుడు ఆ మాట విని அவனை அவன் இடுக்கண்களுக்கெல்லாம் நீங்களாக்கி ரட்சித்தார். మరి ఆయన బాధలు ఉండి అన్నిటికి కూడా రక్షించాడు. எனவே అన్பாనవர்களே, కనుక ప్రేమైన దేవుని సంగమా, நம்ம கர்த்தருக்கு காத்திருக்கும் போது మరి దేవుని కొరకు మనం వేచి ఉన్నప్పుడు அவர் செய்வார், ఆయన మనకు చేస్తాడు, அவர் நம்மை பலப்படுத்துவார், మరి ఆయన బలపరుస్తాడు, அவர் நமக்கு சகாயம் செய்வார், మరి ఆయన మనకు సహాయం చేస్తాడు, நமக்கு உதவி செய்வார், మరి మనకు సహాయపడి మన ఎక్కువైనా కార్యాలు చేస్తాడు என்ற நம்பிக்கையெல்லாம் అనే నమ్మకంతో కూడా మనం వేసి ఉండాలి. நாம் கர்த்தருக்கு காத்திருக்க முடியும். మరి అందుకు అట్నే ఆ విధంగా వేసి మనం దేవుని కొరకు వేసి ఉండాలి. అనేక நேரங்களில் நாம் கர்த்தருக்கு காத்திருக்கும் போது మరి ఆయన అనేక సమయంలో మనం దేవుని కొరకు వేసి ఉన్నప్పుడు அந்த காரியங்கள் வர தாமதமாகுமானால், ఒకవేళ ఆ కార్యాలు మరి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చును, நம்முடைய ஆத்மா மனம் சோர்ந்து போகிறதுக்கு మరి మన ఆత్మ మన యొక్క హృదయం మరి సోలిపోవచ్చును. அதுதான் ஏசாயா 40ஆம் அதிகாரம் అందుకే ఏసాయా 40 అధ్యాయంలో చెప్తున్నారు. 29ஆம் வசனம் 30ஆம் வசனம் 29, 30, 31 వచనంలో చెప్తున్నారు. நான் வாசிக்கிறேன், கேளுங்க. మనం చదువుతాం, వినండి. அந்த வசனங்கள் இப்படி சொல்லப்பட்டிருக்கிறது. ఆ యొక్క వాక్యంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. இந்த 40ஆம் அதிகாரம் 29ஆம் வசனம், మరి 40 అధ్యాయంలో 29వ వచనం, சோர்ந்து போகிறவனுக்கு அவர் பலன் கொடுத்து, మరి సోలిపోయిన వారికి ఆయన బలాన్నిచ్చి, సత్వం ఇల్లాదవనుకు సత్వத்தை పెరుగ, మరి ధైర్యం లేని వారికి కానీ ధైర్యం ఇచ్చేవారు దేవుడుగా ఉన్నారు. இளைஞர் இளைப்படைந்து சோர்ந்து போவார்கள், మరి యవనస్తులు మరి వారి కార్యంలో మరి సోలిపోతారు, వాలిబరం இடறி விழுவார்கள், మరి యవనస్తులు కూడా మరి పడిపోతారు. கர்த்தருக்கு காத்திருக்கிறவர்களோ మరి దేవుని కొరకు మరి వేసి ఉండేవారు మాత్రమే புது பலன் அடைந்து కొత్తగా జన్మించే బలం போல சட்டைகளை அடித்து రెక్కలు మనం వేసుకుంటున్నాం, எழும்புவார்கள், లేచి గొప్ప అవుతారు. அவர்கள் ஓடினாலும் இளைப்படைய, వారు పరిగెత్తినా కూడా ఎలాంటి మరి వాళ్ళ దగ్గర நடந்தாலும் சோர்ந்து போவார்கள், వాళ్ళు నడిచినా కూడా సోలిపోరు. எனவே అన్பாనవர்களே, కనుక ప్రేమైన దేవుని సంగమా, கர்த்தருக்கு காத்திருக்கிற దేవునికి మనం వేసి ఉండే ప్రేమైన దేవుని సంగమా, நீங்கள் சோர்ந்து போகக்கூடாது. మీరు ఎన్నడూ కూడా సోలిపోకూడదు. நாம் சோர்ந்து போவோமானால் మనం సోలిపోయినామంటే நம்முடைய ஆத்மா எல்லைப்படைந்து போகும். మన ఆత్మ మరి సోలిపోను. நாம் சோர்ந்து போகும்போது మనం సోలిపోయినప్పుడు நமக்கு అనేక కార్యங்கள் நடக்கிறது தடையாய் போகும். మరి అనేక కార్యాలు మరి ఆ సోలిపోయేదాని వల్ల మరి కార్యాలు జరగకుండా పోవచ్చు. ஆபிரகாமுக்கு ஆண்டவர் வாக்கு பண்ணியிருந்தார். అబ్రహాముకి మరి దేవుడు మరి వాగ్దానం చేశాడు, அவனுக்கு ஒரு குமாரனை వాக்கு మరి నీకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ஆனால் அந்த குமாரனை பெறுவதற்காக మరి ఆ కుమారుని మరి పొందుకోవాలని అబ్రహాము 25 வருடம் మరి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు.
ஆகவே எனக்கு அன்பானவர்களே, కనుక నాకు దేవుని ప్రజలారా, கர்த்தருக்கு காத்திருக்கிறவர்களே, మరి దేవుని కొరకు వేచి ఉండేవారు நீங்கள் சோர்ந்து போகாது, మీరు ఎన్నడూ కూడా చోలిపోవద్దు. நீங்கள் பலவீனப்பட்டு போகக்கூடாது, మీరు ఏనాడు కూడా బలహీనం అయిపోను. அது கிடைக்காது என்ற நம்பிக்கை உங்களுக்குள்ள வரக்கூடாது. మరి దొరకదు అనే అవనమ్మకం మనలో రాకూడదు. நாம் విశ్వాసமா இருப்போமா, మనం విశ్వాసంతో ఉన్నామంటే நாம் கர்த்தரிடத்துல கேட்கிற మన காரியம் దేవుని దగ్గర ఏ కార్యం అడుగుతున్నామో அதை நமக்கு ஆண்டவர் ఆ வாய். కార్యం మనం పొందుకుంటాం. யோவான் எழுதின சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 1ஆம் வசனம் 2ஆம் வசனம். యోహాను రాసిన సువిశేష గ్రంథంలో 14వ అధ్యాయంలో இப்படி சொல்லுகிறது, 1-2 వచనాలు ఈ విధంగా చెప్తున్నారు. உங்கள் இருதயம் கலங்காதிருப்பதாக, మీ హృదయం ఎలాంటి కలక్కం ఉండకూడదు. தேவனிடத்தில் விசுவாசமாயிருங்கள், దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు என்னிடத்திலும் నా விசுவாசம். యందు కూడా విశ్వాసంగా ఉండండి. அடுத்த வசனம் இப்படி మరి சொல்லுகிறது, 2వ వచనం ఈ విధంగా చెప్తున్నది, என் பிதாவின் வீட்டில் మా తండ్రి ఇంట్లో அநேக வாசஸ்தலங்கள், అనేక దారులు ఉండవచ్చును. அப்படி இல்லாதிருந்தால் మరి ఆ విధంగా లేకుండా ఉంటే நான் உங்களுக்கு சொல்லி నేను మీకు చెప్పుంటాను. ஒரு ஸ்தலத்தை உங்களுக்காக ஆயத்தம் பண்ண போகிறேன். మరి ఒక స్థలాన్ని మీ కొరకు ఆయత్తం இந்த చేయబోతున్నాను. ஸ்தலத்துக்காக விசுவாசிகளாக ஊழியக்காரர்களாக நாம் காத்திருக்கிறோம். మరి ఈ స్థలం కొరకు మరి విశ్వాసులైన మనము మరి మరి సేవ చేస్తున్న వారు మరి వేచి ఉంటారు. நம்முடைய ஆத்மா ஆண்டவருக்காக காத்திருக்கும் போது, మరి మన యొక్క హృదయం దేవుని కొరకు కాదు వేచి ఉన్నప్పుడు, பவுல் சொல்லுகிறது நாம் சொல்லுவோம், మరి పౌలు చెప్పింది విన్న మాట మనం ஓட்டத்தை முடித்தேன், ஓட்டத்தை முடித்தேன், మరి నా పరుగుని ముగించాను, விசுவாசத்தை காத்து கொண்டேன், మరి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, நீதி என்கிறது எனக்காக வைக்கப்பட்டிருக்கிறேன்னு சொல்லுகிறார். మరి నీతి ఉన్నదంతా నా కొరకు వయసు ఉందని చెప్పి, அதுக்கு முன்னாடி சொல்லும்போது நல்ல போராட்டத்தை போராடு, మరి అంతకు ముందు చెప్తున్నాను నేను మంచి పోరాటం పోరాడినాను. இந்த நல்ல போராட்டம் போராடுகிற விசுவாசிகள், మంచి పోరాటం పోడుతున్న విశ్వాసులు, பாஸ்டர்மாருங்க, మరి పాస్టర్ గాని எல்லாரும் சோர்ந்து போகாதிருப்போம், మరి సేవకులు కానీ ఎవరైనా కూడా చోలిపోకూడదు. ஏற்ற வேளையில మరి తగ్గిన సమయంలో நம்மை கர்த்தர் ஆசீர்வதிப்பார், మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, அவர் உயர்த்துவார், మరి ఆయన హెచ్చించాడు, அவர் நம்முடைய காரியங்கள் எல்லாம் வாய்க்க செய்வார். మరి ఆయన మన కార్యాలన్నీ హెచ్చించి గొప్పగా చేస్తాడు. 33ஆம் அதிகாரம் 33వ కీర్తనలో చూసుకున్నప్పుడు அவருடைய பரிசுத்த நாமத்தை ఆయన యొక్క దేవుని పరిశుద్ధ నామాన్ని நாம் நம்பி இருக்கிறபடி మనం నమ్ముతున్నాం కనుక நம்முடைய இருதயம் அவருக்குள், మన హృదయం ఆయన కొరకు మరి వేసి ఉన్నాం. அந்த வசனம் இப்படி சொல்லுகிறது, మరి ఆ వచనం ఈ విధంగా చెప్తున్నది, அவருடைய பரிசுத்த நாமத்தை நாம் நம்பி இருக்கிறபடி, ఆయన దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం నమ్మి ఉన్నప్పుడు நம்முடைய இருதயம் మన హృదయం அவருக்குள் களி கூறும். మరి ఆయనలో కలిసి ఉంటుంది. அடுத்த వசனம் இப்படி சொல்லுகிறது, మరి అవతల వచనం ఈ విధంగా చెప్తుంది చూడండి, கர்த்தாவே நாங்கள் దేవా మేము உம்மை நம்பி இருக்கிறபடி మిమ్మల్ని నమ్మి ఉన్నాము, உமது கிருபை எங்கள் మీ மேல் కృప మా మీద ఉండును గాక. ஆகவே எனக்கு அன்பானவர்களே, కనుక ప్రేమైన దేవుని సంగమా, இந்த 31ஆம் சங்கீதம் 24ஆம் வசனத்துல சொல்லப்பட்டிருக்கிற మరి 31వ కీర్తనలో మరి 24వ వచనంలో చెప్పినట్టుగా முதல் காரியம், మొదటి కార్యము கர்த்தருக்கு காத்திருக்கிறவர்கள், దేవునికి వేచి ఉండేవారు, దేవుని కొరకు వేచి ఉండేవారు. இரண்டாவது காரியம், நீங்கள் திடமனதா இருக்க, మరి మీరు ధైర్యంతో కూడా మనసుతో ఉండండి. மூன்றாவது, அப்படி நாம் காத்திருக்கும் போது, திடமனதா இருக்கும் போது நம்முடைய இருதயத்தை கர்த்தர் మనం ధైర్యం కలిగిన హృదయంలో ఉన్నప్పుడు ఆయన మన హృదయాన్ని స్థిరపరుస్తాడు. ஆகவே சோர்ந்து போகாதிருங்க. అందువల్ల ఎప్పుడు కూడా మనం సోలిపోకూడదు. எப்படிப்பட்ட சூழ்நிலையும் கர்த்தர், ఎటువంటి కార్యక్రమం అయినా కూడా మనం సోలిపోకూడదు. எல்லா காரியத்தையும் கர்த்தர் మరి ఏ సమయమైనా ఏ కార్యమైనా దేవుడు మరి నెరవేరుస్తాడు. சங்கீதக்காரர் அநேக நேரங்களில் இப்படி சொல்லுகிறார், మరి కీర్తనకారుడు ఈ విధంగా అనేక సమయాల్లో చెప్తున్నాడు, நான் நம்புகிறது அவராலே வரும், నేను నమ్ముతున్నది దేవుని వలన నాకు కలుగును. 121ஆம் சங்கீதம் முதல் வசனம் இப்படி சொல்லுகிறது. మరి చూడండి 121 కీర్తనలో ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు, எனக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேரா, నాకు చూడండి నాకు కొండ మీద కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు என் కన్నుகளை ஏறெடுக்கிறேன், నా కన్నులు ఎత్తుతున్నాను, வானத்தையும் பூமி உண்டாக்கின, ప్రపంచాన్ని లోకాన్ని మరి మేఘాన్ని మరి భూమిని సృష్టించిన దేవుడు எனக்கு ஒத்தாசை வரும், నాకు సహాయపడుతుడు. ஆகவே எனக்கு அன்பானவர்களே, కనుక నాకు ప్రేమైనటువంటి దేవుని సంగమా, இந்த செய்தியை பார்த்து கொண்டிருக்கிற మరి ఈ చేయని చూస్తున్నా వినుచున్న ప్రజలారా, கர்த்தர் ஆசீர்வதிப்பார், మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. நீங்கள் காத்திருங்க,
మీరు వేచి ఉండండి, திடமனதா இருங்க. మరి మంచి ధైర్యంతో ఉండండి. உங்கள் இருதயத்தை கர்த்தர் మరి சிறப்படுத்துவார். మీ హృదయాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ஜெபம் பண்ணுவோம். మనం ప్రార్థన చేసుకుందాం. ஆண்டவரே, இந்த அருமையான வேலைக்காக ஸ்தோத்திரம். దేవా, మంచి సమయానికి కొరకు మీకు వందనాలు. நாங்கள் உமக்கு காத்திருக்கும் போது మేము మీకు వేచి ఉన్నప్పుడు எங்களுடைய இருதயங்களை சிறப்படுத்துகிறேன். మా హృదయాన్ని நாங்கள் స్థిరపరుస్తున్నాను. திடன் கொள்ளும்படி செய்கிறேன். మేము ధైర్యపరుచులాగా మేము చేస్తున్నాం. எங்களுடைய பலவீனெல்லாம் மாற்றி మా బలహీనతలన్నీ మార్చివేస్తున్నారు నాయన. எங்களுக்கு வர வேண்டிய எல்லா ஆசீர்வாதங்களும் మాకు நாங்கள் రావాల్సిన అన్ని ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నారు నాయన. நாங்கள் காத்திருக்கும் போது మేము వేచి ఉన్నప్పుడు நீர் எங்களுக்கு அதை செய்ய முடித்து செய்ய வல்லவரா இருக்கிறேன். మీరు మాకు అవన్నీ సహాయం చేసే దేవునిగా మీరు ఉన్నారు నాయన. நாங்கள் சோர்ந்து போகாதபடி మేము సోలిపోకున్నట్లుగా எங்களை காத்து கொள்ளுவீராக. మమ్మల్ని కాచుకొందురుగా. இந்த செய்தியை ஒளிபரப்புகிற ఈ యొక్క దేవుని మాట వినపడుతున్న ஜாய் டிவி நிறுவனத்தை ஆசீர்வதியும். ఈ యొక్క నిర్వహణని జాయ్ టీవీని మరి ఆశీర్వదించండి. நிறுவனருக்கு வேண்டிய நல்ல சுகம் பலன் ஆயுஷ்நாள் தாரும். ఈ యొక్క జాయ్ టీవీ మరి ఆ యొక్క ప్రధానులకు మంచి ఆరోగ్యం దయచేయండి. பணிபுரிகிற பிள்ளைகளை ஆசீர்வதி. మరి వీళ్ళ పిల్లల్ని ఆశీర్వదించండి. மொழிபெயர்க்கிற பாஸ்டர் ஆசீர்வதி. మరి మాట్లాడుతున్న మమ్మల్ని అందరిని కూడా పాస్టర్లు కూడా ఆశీర్వదించండి. கனம் துதி மகிமெல்லாம் உமக்கு தருகிறோம். ఘన పొందిన మరి అన్ని విషయాలు కూడా మీకే సమర్పిస్తున్నాం తండ్రి. இயேசுவின் நாமத்தில் మరి యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாரா. God bless you. நெஞ்சங்களே வாருங்களே, என் நேசர் இயேசுவிடம். நெஞ்சங்களே வாருங்களே, என் நேசர் இயேசுவிடம். வந்திடுவீர் இந்நேரமே, வா என்று அழைக்கின்றாரே. வந்திடுவீர் இந்நேரமே, வா என்று அழைக்கின்றாரே. என் பாவ பாரங்களை தன் நெஞ்சில் சுமக்க வந்தார். என் பாவ பாரங்களை தன் நெஞ்சில் சுமக்க வந்தார். எல் துன்ப துக்கங்களை எல்தனில் நீக்க வந்தார். எல் துன்ப துக்கங்களை எல்தனில் நீக்க வந்தார். நெஞ்சங்களே வாருங்களே, என் நேசர் இயேசுவிடம். வந்திடுவீர் இந்நேரமே, வா என்று அழைக்கின்றாரே.